ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. గత కొద్ది రోజులుగా కవిత రాసినటువంటి 5 పేజీల లెటర్, తన నాన్నకు రాసినటువంటి కేసీఆర్కి రాసినటువంటి లెటర్ గురించి అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది, దానికి రాయడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. చెప్పండి, ప్రధానంగా ఒక తండ్రికి మాట్లాడుకునే సౌలభ్యం లేకుండా, సౌకర్యం లేకుండా దూరంగా ఉంటున్నట్టు వైఖరి ధోరణిలో 5 పేజీల లెటర్ రాసినటువంటి కవిత గారిని ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇది కేసీఆర్, కాంగ్రెస్, కవిత నడిపిస్తున్నటువంటి డ్రామా ఇది. ఎందుకంటే ఒక కవిత తండ్రికి లెటర్ రాయాల్సిన అవసరం ఏముంటుంది? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్ తండ్రికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలలో 10 సంవత్సరాలలో ఎన్నో విషయాలు మంచి చెడులు జరిగినాయి. ఎప్పుడు రాయని కవిత గారు ఎందుకు ప్రత్యేకంగా ఈసారి లెటర్ రాసింది, ఆ లెటర్ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు రాసిన లెటరు మేము చాలామంది రాస్తుంటారు అని చెప్తా ఉన్నాడు. మరి ఆ లెటర్లు ఎందుకు బయటకు రాలేదు? ఇది ఒక్క లెటర్ మాత్రం ఎందుకు బయటకు వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాసిన లెటర్ స్క్రిప్ట్లో కవిత గారు అందులో చేర్చి అది కేసీఆర్ గారికి అప్పచెప్పి వీరు ముగ్గురు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.